హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం దోసకాయతో టమోటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది కన్నా ఈ విధంగా కర్రీ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. దోసకాయ బాగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా చూస్తుందన్నమాట. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా రెసిపీ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మనం ఒక 2 దోసకాయలని తీసుకుందాం. చూసారు కదా, ఇలా మీడియం సైజ్ దోసకాయలని తీసుకొని వాటిని నీట్‌గా తోలంతా తీసేసి లోపల ఉండే గింజల్ని సెపరేట్ చేసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్‌లో పెట్టుకోండి. అలాగే టమోటాస్ ఒక 4-5 టమోటాస్ కట్ చేసుకోండి. ఒక ఎర్రగడ్డని కట్ చేసి, అలాగే పచ్చిమిరపకాయ కూడా ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి కావాలనుకుంటే, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు వేసి అవి చిటపటలాడిన తర్వాత లైట్‌గా ఇంగువ కూడా వేసి, మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా వేయించండి. ఈ ఎర్రగడ్డలు హాఫ్ వేగిన తర్వాత అందులో కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసి, ఇప్పుడు అందులో పసుపు పొడి హాఫ్ స్పూన్, అలాగే మిరప్పొడి 2 స్పూన్స్, నెక్స్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి టమోటాస్‌ని మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత టమోటాస్ ఇలా మగ్గుతాయన్నమాట. ఈ స్టేజ్‌లో మనం కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి. ఈ దోసకాయకి టమోటా కర్రీ అంతా బాగా పట్టిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. దోసకాయలు కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. 2 గ్లాసెస్ వాటర్ పోసి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కల్లులుప్పు వేసి ఇంకొకసారి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారంటే చూసారు కదా, దోసకాయ బాగా ఉడికిపోయింది. అలాగే గ్రేవీ కూడా బాగా చిక్కబడింది. అంతే అండి. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ దోసకాయ టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.